లక్ష్మీదేవికి చెప్పలేదు. భక్తుడిని కాపాడాలంటే ఆయుధాలు ఉండాలి కదా, శంఖచక్రాలు కూడా చేత్తో పట్టుకోలేదుట. వైకుంఠంలో ఉండే విశ్వక్సేనుండి కానీ పరివారాన్ని కానీ ఎవరిని పిలవలేదు. కనీసం వేగంగా రావాలంటే గరుత్మంతుల మీద రావాలి కదా, గరుత్మంతుడు కూడా పిలవలేదు. అంతేకాదు పోతన గారు ఇంకో అందమైన మాట చెబుతాడు. హడావుల్లో ఉండే మనిషి ఎలా ఉంటాడంటే తలదూకోవడం కూడా మర్చిపోతాడట. సరదాకి లక్ష్మీదేవితో పాచికలు ఆడుతున్నాడు కాబట్టి నెత్తి మీద కిరీటం లేదమ్మా, జుట్టు మాత్రం ఉంది. జులపాలు బ్రహ్మాండంగా ఉన్నాయిగా, అవి చెవుల మీద పడుతున్నాయి. ఆ చెవుల మీద పడుతున్న జుట్టు అయినా దువ్వుకోవాలా వద్దా, అది కూడా దువ్వుకోలేదుట. అంత కంగారు పడ్డాడు. అంటే భక్త రక్షణ కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు భగవంతుడు మహావిష్ణువు. మనం నమ్మాలి ఆ విషయాన్ని, మనం పిలవడమే ఆలస్యం. అందుకే ఏడుకొండల వాడిని ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అంటారు. ఊరికే అనలేదండి ఆ మాట. ఆ పదమొక్కుల వాడు పిలిచితే, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఆ పిలుపు ఎక్కడి నుంచి రావాలి? నాభి దగ్గర నుంచి రావాలి. ఆర్తితో పిలవాలి, అజీర్తితో పిలవకూడదు. అన్నం తిన్నాం కదా కాసేపు భజన చేద్దాం అని చేయకూడదమ్మా. దేవుడు రాకపోతే నేను అన్నమే తిన్నాను అన్న ఆర్తితో చేస్తే దేవుడు వస్తాడు.